ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం పూరి శ్రీ జగన్నాథుడి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం పూరిలోని గుండిచ ఆలయం, పూరి బీచ్, అలాగే ఆదిశంకరాచార్యులు మన దేశంలో స్థాపించిన 4 శారదా పీఠంలో ఒకటైన పూరి గోవర్ధన పీఠం, అలాగే కోనార్క్ సూర్య దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్లో పూరి జగన్నాథ్ ఆలయం వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే మీకు పూరి ఎలా చేరుకోవాలి, ఎలా పూరి ఆలయం దర్శించుకోవాలి, పూరిలో ఎక్కడ స్టే చేయాలో ఒక ఐడియా వస్తుంది. రాత్రి మేము పూరి జగన్నాథుడు దర్శనం చేసుకొని 11 గంటలకు మా రూమ్కి వచ్చి ఆ నైట్ రెస్ట్ తీసుకున్నాము. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 5ంటికి పూరిలోని బీచ్లో సన్ రైజ్ చూద్దామని ఆటో మాట్లాడుకున్నాము. మా హోటల్ నుండి పూరి బీచ్ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో వారు మా నలుగురికి కలిపి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదిగోండి, ఇదే పూరి బీచ్. ఆటో వారు మనల్ని పూరి బీచ్ స్టార్టింగ్ పాయింట్లో డ్రాప్ చేస్తారు. ఇదేనండి బంగాళాఖాతం. మా బ్యాడ్ లక్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం వస్తే ఆకాశం మొత్తం మేఘాలతో ఉంది. సో సన్ రైజ్ మిస్ అయిపోయాము. భక్తులు ఈ సముద్రంలో స్నానం చేసి ఆ జగన్నాథుని దర్శనం చేసుకుంటారట. అలా కొంత సమయం ఈ బీచ్లో స్పెండ్ చేసి కావాల్సిన ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుండి జస్ట్ 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరిలోని శారదా పీఠానికి వెళ్దాం పదండి. ఇలా ఈ బీచ్ పక్కన రోడ్ నుండి కొంచెం ముందుకు నడవాల్సి ఉంటుంది. ఈ బీచ్ రోడ్లోనే రూమ్ స్టే ఆప్షన్స్ కూడా ఉంటాయి, కానీ ఆలయానికి మాత్రం కొంచెం దూరంగా ఉంటాయి. పిల్లలతో మంచి సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలాగే ఆధ్యాత్మికంగా ఆ జగన్నాథుడి దర్శనం కోసం వస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న రూమ్ స్టేలో స్టే ప్లాన్ చేయండి. అలా కొంచెం ముందుకు వచ్చాక కనిపిస్తున్న ఈ క్రిస్టల్ బే హోటల్ పక్క సందులోకి వెళ్తే మనకి ఒక చిన్న అమ్మవారి ఆలయం వస్తుంది. ఈ ఆలయం ప్రక్క నుండి ఒక 100 మీటర్ల లోపలికి వెళ్తే మనకి శంకరాచార్యుల మఠం కనిపిస్తుంది. ఈ లొకేషన్ మనం గూగుల్ మ్యాప్స్లో కూడా చూసుకుంటూ రావచ్చు. గూగుల్ మ్యాప్లో గోవర్ధన మఠం పూరి అని సెర్చ్ చేయండి, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది. ఇదే శ్రీ ఆదిశంకరాచార్యులు పూరిలో స్థాపించిన గోవర్ధన పీఠం. ఈ పీఠాన్ని పూర్వమాన్య శ్రీ గోవర్ధన పీఠం లేదా గోవర్ధన మఠంగా పిలుస్తారు. 8వ శతాబ్దంలో తత్వవేత్త మరియు సాధువు అయిన విశ్వగురువు శ్రీ ఆదిశంకరాచార్యులు సనాతన ధర్మం మరియు అద్వైత వేదాంతాన్ని సంరక్షించడానికి అలాగే ప్రచారం చేయడానికి స్థాపించిన 4 ప్రధాన పీఠాల్లో ఒకటి. ఇది భారతదేశంలోని ఒరిస్సాలోని పూరిలో ఉంది. ఇది 4 చతుర్మయ పీఠాలలో తూర్పున ఉన్న పీఠం. మిగిలినవి దక్షిణాన శృంగేరి పీఠం కర్ణాటకలో ఉండగా, పశ్చిమాన ద్వారకా శారదా పీఠం గుజరాత్లో ఉంది, మరియు ఉత్తరాన బదరి జ్యోతిర్మయ పీఠం బద్రీనాథ్లో ఉన్నాయి. ఈ పీఠంలో ప్రధాన దైవం జగన్నాథుడు,
మరియు 51 శక్తిపీఠాల్లో ఒకటైన విమలాదేవి భైరవి రూపంలో దర్శనమిస్తారు. సనాతన ధర్మాన్ని దేశం నలువైపు వ్యాప్తి చెందడానికి ఈ 4 పీఠాలను కేంద్రంగా చేయగా, అందులోని ఈ గోవర్ధన పీఠం పరిధిలో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వరకు, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, సిక్కిం, మేఘాలయ, త్రిపుర, మిజోరం మరియు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ వరకు ఈ గోవర్ధన పీఠం యొక్క భూభాగంగా పరిగణించబడుతుంది. అలా ఈ పీఠం భూభాగంలో పూరి, ప్రయాగరాజ్, గయా మరియు వారణాసి లాంటి పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయి. ఈ పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతిగా పద్మపాదాచార్యులు నియమితులవ్వగా, ప్రస్తుతం 145వ శంకరాచార్యులుగా స్వామి నిశ్చలానంద సరస్వతి పీఠాధిపతిగా ఉన్నారు. అలా ఈ పీఠం చూసుకొని తిరిగి జగన్నాథ్ ఆలయానికి వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఆలయం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వారు మా నలుగురికి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. అలా ఆలయం దగ్గర దిగి మళ్ళీ ఆ జగన్నాథుడి దర్శనం చేసుకొని అలా కొంచెం ముందుకు వస్తే మనకి ఆలయానికి సంబంధించిన ఏసీ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులో మనం గుండీచా ఆలయానికి వెళ్ళొచ్చు. ఇక్కడి నుండి వెళ్ళే ప్రతి బస్ పూరి బస్ స్టాండ్కి వెళ్తుంది. ఆ పూరి బస్ స్టాండ్ పక్కనే మనకి గుండీచా ఆలయం ఉంటుంది. సో ఏ బస్ అయినా పర్వాలేదు, ఎక్కండి. పూరి ఆలయం నుండి గుండీచా ఆలయం 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కరికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లేదు మేము డైరెక్ట్గా కోనార్క్ టెంపుల్కి వెళ్ళాలనుకునే వారికి కూడా ఇక్కడి నుండే డైరెక్ట్గా కోనార్క్కి బస్సెస్ దొరుకుతుంది. ఆ బస్ రూట్ నెంబర్ 75 మరియు 77 ఎక్కితే డైరెక్ట్గా కోనార్క్ ఆలయానికి తీసుకొని వెళ్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కోనార్క్కి వెళ్ళాల్సిన బస్సెస్ కూడా కంపల్సరిగా పూరి బస్ స్టాండ్కి వెళ్ళే అక్కడి నుండి కోనార్క్ వెళ్తుంది. అలా ఒక 10 నిమిషాల తర్వాత పూరి బస్ స్టాండ్కి చేరుకున్నాము. మనం వచ్చిన ఈ రూట్లోనే జగన్నాథుడి రథం వస్తుంది. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే గుండీచా ఆలయం. ఇంతకీ ఈ గుండీచా ఆలయం గురించి మీకు తెలుసా? ఈ ఆలయం పూరి ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య అయిన గుండీచా దేవికి సంబంధించిన ఆలయం. జగన్నాథుడి రూపం మొట్టమొదట ఈ గుండీచా ఆలయంలోనే రూపుదిద్దుకుంది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించారు. అలా ఈ గుండీచా ఆలయం జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు పుట్టినిల్లు లాంటిది. అందుకే మహారాణి గుండీచా దేవి జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి సంవత్సరం తన పుట్టింటికి రావాలని ఆ స్వామిని కోరుకుందట. అందుకే ప్రతి సంవత్సరం ఆ జగన్నాథుడు, సుభద్ర, బలభద్రులు ఈ ఆలయానికి చేరుకొని 9 రోజులు గుండీచాదేవి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అలా గుండీచా ఆలయం చూసుకొని తిరిగి ఆలయం ఎదురుగా ఉన్న బస్టాండ్కి చేరుకొని రూట్ నెంబర్ 77 బస్సు ఎక్కి కోనార్క్ ఆలయానికి వెళ్తున్నాము. పూరి నుండి కోనార్క్ ఆలయం 34 కిలోమీటర్ దూరం ఉంటుంది. బస్ వారు ఒక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మన ఈ బస్ జర్నీ బంగాళాఖాతం సముద్రం ఒడ్డు పక్క నుండి సాగుతుంది. అలా 1 గంట సమయం ప్రయాణం చేశాక కోనార్క్కి చేరుకున్నాము. ఇదే కోనార్క్ సూర్య దేవాలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్దాం.
ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ గేట్ దగ్గరే కొంతమంది టికెట్స్ని బ్లాక్లో అమ్ముతారు. లోపల టికెట్ ప్రైస్ కూడా 40 అని చెప్పి మనకి అమ్ముతారు. కానీ వాళ్ళ దగ్గర ఏమాత్రం కొనకండి, ఎందుకంటే ఎంట్రన్స్లో మన టికెట్స్ని స్కాన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు అమ్మిన టికెట్ ఇదివరకే స్కాన్ చేసి ఉంటే మళ్ళీ మనం వాళ్ళని పట్టుకోలేము. సో అందుకే లోపలికి వెళ్ళిన కొంత దూరంలో ఇలా ఎడం వైపుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్ వస్తుంది. ఒక్కరికి 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలా టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి టికెట్ స్కానింగ్ దగ్గరికి వస్తాం. ఇక్కడ ఎడం వైపు ఆఫ్లైన్లో తీసుకున్న టికెట్ని స్కాన్ చేస్తారు. అలాగే కుడివైపు ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వారిని స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. మనం లోపలికి వెళ్ళినప్పుడు ముందుగా మనకి కనిపించేది ఈ నాట్య మండపం. ఆ నాట్య మండపం పైకి ఎక్కి వెళ్తే మనకి కనిపించేదే కోనార్క్ సూర్య దేవాలయం. కోనార్క్ సూర్య దేవాలయం మన భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన మరియు అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ అపురూప కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. బంగాళాఖాతం తీరంలో చంద్రభాగా బీచ్కు సమీపంలో ఉన్న ఈ దేవాలయం మన అద్భుతమైన వాస్తుశిల్పం, నిర్మాణ నైపుణ్యం మరియు లోతైన చారిత్రకతతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. కోనార్క్ సూర్య దేవాలయం శిల్పకళా అద్భుతానికి ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం 7 గుర్రాలతో ఉండే సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా ఉంటుంది. అలాగే ఈ రథానికి 24 చక్రాలుండగా 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పుగంగ రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవరాజు నిర్మించారు. దీని నిర్మాణం 1238లో ప్రారంభమై 1250వ సంవత్సరంలో పూర్తయిందని చెబుతారు. కోనార్క్ అనే పేరులో కోణ అంటే మూల లేదా దిశ అని, మరియు ఆర్క్ అంటే సూర్యుడు అనే 2 పదాల నుండి ఉద్భవించింది. పూరీ నగరానికి ఈశాన్య దిశలో ఈ దేవాలయం ఉండడం వల్ల దీనికి కోనార్క్ అనే పేరు వచ్చింది. గతంలో ఈ దేవాలయంలో సూర్య విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదని ఒక అద్భుతమైన నమ్మకం ఉండేది. ఇది దైవశక్తి వల్ల కాదని, శిల్పకారులు అయస్కాంత గురుత్వాకర్షణ సూత్రం ఉపయోగించి ఈ ప్రభావాన్ని సృష్టించారని చెబుతారు. అది ఎలా అంటే, ఈ సూర్యదేవుడి విగ్రహాన్ని లోహంతో చేయించి విగ్రహం క్రింద ఒక అయస్కాంతాన్ని, అలాగే ఆలయం పైన మరో అయస్కాంతాన్ని ఒకే దిశలో ఉంచితే ఆ గురుత్వాకర్షణ వల్ల ఆ అయస్కాంతపు శక్తి ఒకే దిశలో ఉండటం వల్ల ఆ మధ్యలో విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. పదిహేనవ శతాబ్దంలో ఆక్రమణదారులు, ముస్లింల దాడుల వల్ల ఈ దేవాలయం శిథిలమైపోయింది. ఆ తర్వాత విగ్రహాన్ని పూరికి తరలించడంతో ఇది ఇప్పుడు గాలిలో తేలడం లేదట. అందుకే ఆలయ ద్వారాన్ని పెద్ద గోడ కట్టి మూసివేశారు. అలాగే పోర్చుగీస్ నావికులు దేవాలయంలోని అయస్కాంత ప్రభావం వల్ల ఓడలు దెబ్బతింటున్నాయని భావించి అయస్కాంత రాళ్లను తొలగించారని, దానివల్ల విగ్రహం కూలిపోయి దేవాలయం బలహీనపడిందని నమ్ముతారు. ఈ ఆలయంలో మరో అద్భుతం 24 చక్రాలు. ఈ చక్రాలు కేవలం అలంకరణ కోసం నిర్మించినవే కావు. ఈ చక్రాలపై సూర్యకిరణాలు నీడ పడడం ద్వారా కాలాన్ని గంటల్లోనే కాకుండా నిమిషాల్లో కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అందుకే మన భారత ప్రభుత్వం 10 రూపాయల నోటు వెనకాల ఈ కోనార్క్ దేవాలయంలో ఉన్న రథచక్రాన్ని చిహ్నంగా ముద్రించారు. ఈ సూర్య దేవాలయం వెనకే మనకి సూర్యుడి భార్య అయిన ఛాయాదేవి ఆలయం కూడా ఉంది.
అదిగోండి అదే ఛాయాదేవి విగ్రహం. బ్రహ్మపురాణంలో ఈ ప్రదేశాన్ని కోనాదిత్య అని పిలిచేవారట. అలాగే పద్మపురాణం ప్రకారం శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబడుకి కుష్ఠురోగం వచ్చిందని, శాప విమోచనం కోసం అతను చంద్రభాగా నది సముద్రంలో కలిసే చోట సూర్యభగవానుడి కోసం తపస్సు చేశాడని చెబుతారు. సాంబడి తపస్సు ఫలించి అతను వ్యాధి నుండి విముక్తి పొందాడని, సాంబడు తపస్సు చేసిన స్థలాన్ని సాంబ తపోవనమని ఇప్పుడు పిలుస్తున్నాము. ఆ సాంబడు తపస్సు చేసింది ఈ చెట్టు క్రిందేనట. అలాగే ఈ చుట్టూ ఉన్నదే సాంబ తపోవనం అని పిలుస్తారు. ఈ తపోవనంలోనే మనకి అప్పటి దేవాలయానికి వాడిన లోహపు స్తంభాలను చూడొచ్చు. ఇదండి పూరిలో చూడవలసిన ప్రదేశాలు, అలాగే కోనార్క్ సూర్య దేవాలయ విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.